నమస్కారం వార్తలకు స్వాగతం ముఖ్యాంశాలు 34,83,000 కోట్ల రూపాయలతో 2021-22 వార్షిక బడ్జెట్ ద్రవ్యలోటును 6.8% తగ్గించడమే లక్ష్యమన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్లో ఆరోగ్య రంగానికి పెద్దపీట 64,180 కోట్ల రూపాయల వ్యయంతో పీఎం ఆత్మ నిర్భర్ స్వస్థ భారత్ యోజన కస్టమ్స్ డ్యూటీ పెంపుతో పెరగనున్న ఏసీ ఫ్రిడ్జ్ మొబైల్ ఫోన్ల ధరలు బంగారం వెండి ప్లాటినం వైద్య పరికరాల ధరలు తగ్గే అవకాశం ఆదాయపు పన్ను స్లాబులు యథాతథం సీనియర్ సిటిజన్లకు ఐటీ ఫైలింగ్ నుంచి మినహాయింపు ఎన్ఆర్ఐలకు డబుల్ టాక్సేషన్ రద్దు రైతుల ఆదాయం రెట్టింపే ప్రభుత్వ లక్ష్యమన్న నిర్మలా సీతారామన్ సాగు చట్టాలపై రైతులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పునరుద్ఘాటన బడ్జెట్ను స్వాగతించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రైవేటీకరణను ప్రోత్సహించేలా ఉందని ప్రతిపక్షాల పెదవి విరుపు కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్కును ధరించడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. కోవిడ్-19 మహమ్మారి వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు గతేడాది ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ ను మరింత ముందుకు తీసుకువెళ్లే లక్ష్యంతో ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ఉత్పత్తి, రవాణా తదితర రంగాలకు కేటాయింపులను భారీగా పెంచుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. బడ్జెట్ అంచనా వ్యయం 34,83 కోట్ల రూపాయలని తెలిపారు. సవరించిన బడ్జెట్ అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 9.5% ఉంటుందని చెప్పారు. దీన్ని వచ్చేడాది 6.8% తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తొలిసారి డిజిటల్ బడ్జెట్ ను సమర్పించిన ఆర్థిక మంత్రి 2022 నాటికి దేశం $5 ట్రిలియన్ అర్థ వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు బడ్జెట్లో పలు కొత్త చర్యలను ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనానికి పలు చర్యలను ప్రకటిస్తూ 2021-22 బడ్జెట్లో ఆత్మ నిర్భర్ భారత్ దార్శనికతను నిర్మలా సీతారామన్ ఆవిష్కరించారు. ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత అభివృద్ది, మానవ పెట్టుబడులు, ఆవిష్కరణలు, పరిశోధనలు, అభివృద్ది, కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన అనే 6 మూల స్తంభాలను ఆధారంగా చేసుకుని బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు. At a cost of 3.3 lakh crores has already been awarded under the 5.35 lakh crores Bharatmala Pariyojana project, of which 3,800 kilometers have been constructed. By March 2022, we would be awarding another 8,500 kilometers and complete an additional 11,000 kilometers of national highway corridors. To further augment road infrastructure, more economic corridors are also being planned. Some are 2021-22 బడ్జెట్లో పలు రంగాలకు కేటాయింపులను గణనీయంగా పెంచారు. మరిన్ని వివరాలు ఇప్పుడు. చైనాతో సరిహద్దుల వద్ద ఘర్షణ వాతావరణం కొనసాగుతున్న వేళ బడ్జెట్లో రక్షణ రంగానికి 4,78,195 కోట్ల రూపాయలు కేటాయించారు. గతేడాది బడ్జెట్తో పోలిస్తే ఇది 7.4% ఎక్కువ. ఇందులో కొత్త ఆయుధాల కొనుగోలుకు 1,35,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం PLI కింద 13 రంగాల్లో వచ్చే 5 ఏళ్లలో 1,97,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతూ గ్లోబల్ సరఫరా వ్యవస్థతో దేశీయ పరిశ్రమలను అనుసంధానం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మౌలిక సదుపాయాల రంగంలో ఫైనాన్సింగ్ అవకాశాలను పెంచేందుకు డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ను 20,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తామన్నారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు 1,500 కోట్ల రూపాయలతో ఒక పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. దేశంలో ఆవిష్కరణలు, అభివృద్ది, పరిశోధన అభివృద్ధులను ప్రోత్సహించేందుకు పలు చర్యలను బడ్జెట్లో ప్రకటించారు. అంతరిక్ష, నడి సముద్ర పరిశోధనలు చేపట్టేందుకు నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కు వచ్చే 5 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ మిషన్ కు వచ్చే 5 ఏళ్లలో 1,41,678 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. 10 లక్షల జనాభా కంటే ఎక్కువ ఉన్న 42 పట్టణాల్లో వాయు కాలుష్య నివారణకు 2,217 కోట్లు కేటాయించారు.
విద్యాశాఖకు 93,224 కోట్లు, రహదారులు ఉపరితల రవాణా శాఖకు 1,18,101 కోట్లు, జలజీవన్ మిషన్కు 2,87,000 కోట్లు కేటాయించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కోవిడ్ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో 2021-22 బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త బడ్జెట్లో ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. పోరాటంలో పటిష్టమైన చర్యలు తీసుకుని ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు పొందిన భారత్ రానున్న రోజుల్లో ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు ప్రారంభించింది. గతేడాది బడ్జెట్ కన్నా ఈ ఏడాది బడ్జెట్లో 137% అధికంగా నిధులు కేటాయించి వైద్య ఆరోగ్య రంగానికి పెద్దపీట వేసింది. ఈ క్రమంలో 64,180 కోట్ల రూపాయల వ్యయంతో పీఎం ఆత్మ నిర్భర్ స్వస్థ్ భారత్ యోజన పథకాన్ని చేపడుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ పథకం కింద ముఖ్యంగా 17,788 గ్రామీణ, 11,024 పట్టణ ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు. అన్ని జిల్లాల్లో సమగ్ర ప్రజా ఆరోగ్య పరీక్ష కేంద్రాలను, 11 రాష్ట్రాల్లో 3,382 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్స్ ను, 602 జిల్లాల్లో క్రిటికల్ కేర్ హాస్పిటల్స్, 12 కేంద్ర సంస్థలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అంతేకాకుండా 4 ప్రాంతాల్లో వైరాలజీ ల్యాబ్లు, 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. Atmanirbhar Bharat or Atmanirbharta is not a new idea. Ancient India was largely self-reliant and equally a business epicenter of the world. Atmanirbhar Bharat is an expression of the 130 crore Indians who have full confidence in their capabilities and skills. We are already part of international groupings such as the G20 and the BRICS. The Coalition for Disaster Resilient Infrastructure and the International Solar Alliance are realities today due to India's efforts. జాతీయ రోగ నియంత్రణ కేంద్రంతో పాటు ఆ సంస్థకు చెందిన 5 ప్రాంతీయ కేంద్రాలను, 20 మెట్రోపాలిటన్ హెల్త్ యూనిట్స్ ను బలోపేతం చేయనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయ ప్రాంతీయ పరిశోధన వేదికగా ఒక జాతీయ ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం 5 రాష్ట్రాలకే పరిమితమైన స్వదేశీ తయారీ న్యూమోకోకల్ వ్యాక్సిన్ ను దేశవ్యాప్తంగా పంపిణీ చేయనున్నట్టు మంత్రి చెప్పారు. దీంతో ప్రతి ఏటా 50,000 పిల్లల మరణాలను నియంత్రించగలుగుతామన్నారు. 2021లో కూడా కోవిడ్పై పోరాటం కొనసాగుతుందని మంత్రి తెలిపారు. వ్యాక్సిన్ల కోసం 35,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. The budget proposals for 21-22 rest on 6 pillars: health and well-being, physical and financial capital and infrastructure, inclusive development for aspirational India, reinvigorating human capital, innovation and R&D, and as 6th, minimum government and maximum governance. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ, ఇతర సుంకాల సవరణ ప్రకారం పలు వస్తువుల ధరల్లో మార్పులు రానున్నాయి. దిగుమతి చేసుకున్న పరికరాలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు వల్ల ఇకపై ఫ్రిజ్లు, ఏసీలు, ఎల్ఈడీ లైట్లు, మొబైల్ ఫోన్ల ధరలు పెరగనున్నాయి. అలాగే దిగుమతి చేసుకునే ముడి సిల్క్, కాటన్, సోలార్ ఇన్వర్టర్లు, విండ్ స్క్రీన్ వైపర్ల వంటి ఆటోమొబైల్ పార్ట్లు, లెదర్ ఉత్పత్తుల ధరలు కూడా పెరగనున్నాయి. కాగా దిగుమతి చేసుకునే బంగారం, వెండి, ప్లాటినం, వైద్య పరికరాల ధరలు తగ్గనున్నాయి. బడ్జెట్లో ఆదాయ పన్ను స్లాబ్లలో ఎటువంటి మార్పులను ఆర్థిక మంత్రి ప్రతిపాదించలేదు. అయితే 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ఊరట కల్పిస్తూ ఐటీ రిటర్న్స్ దాఖలు నుంచి మినహాయింపు కల్పించింది. పింఛను, వడ్డీ ఆదాయం ఆధారంగా ఐటీ మినహాయింపు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం తాజా నిర్ణయంతో పింఛను, వడ్డీతో జీవించే వారికి ఐటీ రిటర్న్ దాఖలు నుంచి మినహాయింపు లభించనుంది. పన్ను వివాదాల నివారణకు వివాద పరిష్కార కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. 50 లక్షల్లోపు ఆదాయం, 10 లక్షల్లోపు వివాదాలు ఉన్నవారు నేరుగా కమిటీకి అప్పీల్ చేసే అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆదాయ పన్ను చెల్లింపుదారుల సంఖ్య 6.48 కోట్లకు చేరిందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. పన్ను వివాదాల స్పందన కాల పరిమితిని 6 నుంచి 3 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. కాగా అధిక ఆదాయం ఉన్న ఉద్యోగులపై పన్ను మినహాయింపు పరిమితిని కుదించేందుకు బడ్జెట్లో కొత్త ప్రతిపాదనలు చేశారు. భవిష్య నిధికి జమ చేసే నగదు 2.5 లక్షలు దాటితే దానిపై వచ్చే వడ్డీపై ఇకపై పన్ను విధించనున్నారు. Reduction in time
for income tax proceedings. This is a very key announcement, if you ask me. Honorable Speaker, presently an assessment can be reopened up to 6 years and in serious tax fraud cases for up to 10 years. As a result, taxpayers have to remain under uncertainty for a very long time. I therefore propose to reduce this time limit for reopening of assessments to 3 years from the present 6 years. In serious tax evasion cases too, only where there is evidence of concealment of income of 50 lakh or more in a year. In serious tax evasion cases too, only where there is evidence of concealment of income of 50 lakh or more in a year can the assessment be reopened up to 10 years. Even this reopening can be done only after the approval of the Principal Chief Commissioner, the highest level of Income Tax Department. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత 2 నెలల నుంచి ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో 2021 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యవసాయ రంగానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 16.5 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల వ్యయానికి కనీసం 1.5 రెట్లు అధికంగా కనీస మద్దతు ధర ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా 5 వ్యవసాయ హబ్లను, వ్యవసాయ మౌలిక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. Honorable Speaker, sir, the data that I give now is important for all honorable members to kindly hear. In case of wheat, the total amount paid to farmers in 2013-14 was 33,874 crores. In 2019-20, it was 62,802 crores. And even better, Honorable Speaker, in 2020-2021, this amount paid to farmers was 75,060 crores. Honorable Speaker, again an important fact, the number of wheat growing farmers that were benefited increased in 2020-21 to 43.36 lakhs compared to 35.57 lakhs in జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ కింద నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించే దిశలో బడ్జెట్ను విద్యారంగానికి పెద్దపీట వేశారు. 15,000 పాఠశాలలను ఆధునీకరిస్తామని, కొత్తగా 100 సైనిక పాఠశాలలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యారంగంలో పరిశోధన, అభివృద్ధిని, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో 758 ఏకలవ్య పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్లోని లేహ్లో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్సీ విద్యార్థుల కోసం 35,219 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. Sir, I now go to the fourth pillar, reinvigorating human capital. The national education policy announced recently has had good reception. In school education, more than 15,000 schools will be qualitatively strengthened to include all components of the national education policy. They shall emerge as exemplar schools in their regions, hand-holding and mentoring other schools to achieve the ideals of policy. 100 new Sainik schools will be set up in partnership with NGOs, private schools and states. Higher education. In budget 2019-20, I had mentioned about the setting up of a higher education commission in India. We would be introducing the legislation this year to implement the same. Many of our cities have various institutions, universities and colleges supported by the Government of India. Hyderabad, for example, has about 40 major institutions. In 9 such cities, we will create a formal umbrella structure so that these institutions can have better synergy
while also retaining their internal autonomy. A GLUE grant will be set aside for this purpose. ఇన్సూరెన్స్ తో పాటు బ్యాంకింగ్ రంగంలో భారీ సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రస్తుతం ఉన్న 49% నుంచి 74% పెంచనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు వ్యూహాత్మకంగా పబ్లిక్ సెక్టార్ ప్రాజెక్టుల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటామని చెప్పారు. కోవిడ్తో సంబంధం లేకుండా ప్రభుత్వం బీపీసీఎల్, ఎయిర్ ఇండియా, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పవన్ హన్స్, నీలాచల్ స్మృత్ నిగమ్ లిమిటెడ్, ఐడీబీఐ, బీఈఎంఎల్తో పాటు 2 ప్రభుత్వ బ్యాంకుల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు మంత్రి తెలిపారు. పెట్టుబడుల ఉపసంహరణ వల్ల ప్రభుత్వానికి 1,75,000 కోట్లు సమకూరుతాయని అంచనా వేస్తున్నామన్నారు. అంతేకాకుండా ఈ ఏడాదే ఎల్ఐసి పబ్లిక్ ఇష్యూకు వెళ్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కాలుష్య నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ప్రకటించారు. వాహనాలు పర్యావరణ హితంగా ఉండాలన్న లక్ష్యంతో వాటి నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి తమ ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకురాబోతోందన్నారు. కాలం చెల్లిన వాహనాలను తుక్కు కిందకు మార్చే పథకాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురాబోతున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. దీనిలో భాగంగా వ్యక్తిగత వాహనాల జీవితకాలం 20 ఏళ్లు, వాణిజ్య వాహనాల జీవితకాలాన్ని 15 ఏళ్లుగా నిర్ణయించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. కరోనా లాక్డౌన్తో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులు, రైల్వేలకు రికార్డు స్థాయిలో కేటాయింపులు జరిపింది. మెట్రో రైళ్ల సంఖ్యను పెంచడం, రైళ్ల విద్యుదీకరణ వంటి కీలక నిర్ణయాలను తాజా బడ్జెట్లో ప్రకటించారు. రోడ్లు, హైవేల మౌలిక సదుపాయాల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బడ్జెట్లో 1,18,101 కోట్ల రూపాయలు కేటాయించారు. వాటిలో 1,03 కోట్ల రూపాయలు తమిళనాడులోని మదురై, కొల్లాం కారిడార్, చిత్తూరు, తాచూరు కారిడార్లోని 3,500 కిలోమీటర్ల జాతీయ రహదారి అభివృద్ధికి ఖర్చు చేయనున్నారు. మరో 65,000 కోట్లతో కేరళలోని 1,100 కిలోమీటర్ల జాతీయ రహదారులకు కేటాయించారు. వీటిని కేరళలోని ముంబై, కన్యాకుమారి కారిడార్కు వెచ్చిస్తారు. పశ్చిమ బెంగాల్లోని ప్రస్తుతం ఉన్న 675 కిలోమీటర్ల కోల్కతా, సిలిగురి జాతీయ రహదారి అభివృద్ధికి 65,000 కోట్లు కేటాయించారు. అస్సాంలో 1,300 కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి కోసం 34,000 కోట్లను కేటాయించారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఈసారి బడ్జెట్లో రికార్డు స్థాయిలో 1,10,055 కోట్లు కేటాయించారు. ఫ్యూచర్ రెడీ రైల్వే సిస్టమ్ 2030 కోసం రైల్వే మంత్రిత్వ శాఖ నేషనల్ రైల్ ప్లాన్ 2030ను సిద్దం చేసింది. వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ పనులు జూన్ 2022 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థ, మెట్రో రైలు సేవలను మరింత అభివృద్ధి చేయడం కోసం 1,000 కోట్లతో కొత్త పథకాన్ని ప్రకటించారు. Second, 1,100 kilometers of national highway works in the state of Kerala at an investment of 65,000 crores, including 600 kilometer section of Mumbai-Kanyakumari corridor in Kerala. Third, 675 kilometers of highway works in the state of West Bengal at a cost of 25,000 crores, including upgradation of existing roads Kolkata-Siliguri. 2021-22 బడ్జెట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో దేశ ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు బడ్జెట్ సహకరిస్తుందని అన్నారు. స్వయం సమృద్ది సాధనే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు. యువతకు కొత్త అవకాశాలు కల్పిస్తూ వృద్ధి రేటును పెంచేందుకు బడ్జెట్ చేయూతనిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. దేశానికి అనుకూలమైన బడ్జెట్తో ప్రజల ముందుకొచ్చామని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆమె బృందాన్ని అభినందించారు. वेल्थ और वेलनेस दोनों ही तेज गति से बढ़ेंगे, जान भी जहान भी. इसमें एमएसएमईज और इंफ्रास्ट्रक्चर पर विशेष रूप से जोर दिया गया है. इसी तरह ये बजट जिस तरह से हेल्थ केयर पर केंद्रित है
वो भी अभूतपूर्व है। ये बजट देश के हर क्षेत्र में विकास यानी ऑल राउंड डेवलपमेंट की बात करता रहता है। खास तौर पर मुझे खुशी है कि इस बजट में दक्षिण के हमारे राज्य, पूर्वोत्तर के हमारे राज्य और उत्तर में लेह लद्दाख जैसे क्षेत्रों में विकास पर विशेष ध्यान दिया है। ये बजट भारत के कोस्टल स्टेट्स जैसे तमिलनाडु, केरल, पश्चिम बंगाल इनको एक बिजनेस पावर हाउस बनाने की दिशा में एक बड़ा कदम उठाए। नॉर्थ ईस्ट के राज्य जैसे असम के अनएक्सप्लोर्ड पोटेंशियल को टैप करने में बजट बहुत बड़ी मदद करेगा। इस बजट में जिस तरह से रिसर्च एंड इनोवेशन इकोसिस्टम पर बल दिया गया है, जो प्रावधान किए गए हैं, उनसे हमारे युवाओं को ताकत मिलेगी। भारत उज्जवल भविष्य के लिए बहुत ठोस कदम रखेगा। వైద్య ఆరోగ్య రంగాలపై బడ్జెట్లో ఎక్కువగా దృష్టి సారించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన అనంతరం ఆమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాది కోవిడ్ దేశంలో వెలుగు చూసినప్పుడు వైరస్ నిర్ధారణకు సరైన ల్యాబ్లు లేక ఇబ్బందులు పడ్డామన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ల్యాబ్లో వైరాలజీ సంస్థల ద్వారా మౌలిక వసతులు కల్పించనున్నట్లు చెప్పారు. రహదారులు, వంతెనలు, విద్యుత్ ఉత్పత్తి, ఓటర్ రేవులపై అధికంగా ఖర్చు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. During the lockdown, that number was increased to a couple of hundred. Now, therefore, one of the things that we've aimed here is testing labs, Institute of Virology, aspirational districts having better health care. So, infrastructure spend for health has gone down to the level of planning for the block level requirements, aspirational district level requirements, state level requirements, and national institute level requirements. So two feature when I said are one in general spending on infrastructure, for which there is a 37% increase in the budget. 5,45,000 crores is what we are giving for this year. And health, it was also something which received something like 94,000 crores in BE of this year, has gone to 223 lakh crores. So you find big numbers in health, big numbers in infrastructure. But this doesn't really mean that we've ignored agriculture, where there too we have placed emphasis. I've increased, as I read it out in the budget, the allocation for NABARD for being able to send more credit through to the farmers. Agricultural infrastructure development cess is something which we are bringing in without on any one single item wherein we are putting the cess, the end consumer paying more than what he is paying today. It is just a restructuring we've done, for instance, of the basic customs duty, where it was, let us say, 12%, we brought it down to 7% and added possibly only 3% on the infrastructure development cess. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా బడ్జెట్ ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బడ్జెట్లో కొత్తగా ప్రతిపాదించిన మెగా టెక్స్టైల్ పార్క్ పథకం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, భారత్ వస్త్ర ఎగుమతుల కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2021-22 వార్షిక బడ్జెట్ను పారిశ్రామిక రంగం స్వాగతించింది. తెలంగాణ వాణిజ్యం పరిశ్రమల సమైక్య FTCCA అధ్యక్షుడు రమాకాంత్ నిమాని, పారిశ్రామికవేత్త శ్రీనివాస్ గరిమెళ్ల మాట్లాడుతూ వ్యవసాయ, మౌలిక సదుపాయాలు, జాతీయ రహదారులు, వైద్య ఆరోగ్య రంగాలను మరింత ముందుకు తీసుకెళ్లేలా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని చెప్పారు. Pipelines, FDI in the insurance sector has been increased from 49 to 74%. So the citizens can look forward for cheaper insurance, getting interest and pension incomes. Budget deficit was pegged at 9.2. And IMF projections prakaram next year mana FY22 growth rate is getting at 11.5%.
దానివల్ల ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది దట్ కెన్ కవర్ ద డెఫిసిట్ అని. when you look at industries, MSMEs పరంగా ఆలోచిస్తే ఆ కస్టమ్ డ్యూటీ కొన్ని ఐటమ్స్ పెంచడం వల్ల ఐఎమ్ హోపింగ్, ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ సమ్ MSMEs విల్ బెనిఫిట్. అంటే ఆత్మనిర్భర్ స్కీమ్స్ కొంచెం ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సింది. మానిటోరింగ్ పీరియడ్ అనుకున్నా మళ్ళీ ఇస్తారని, అది ఇవ్వలేదు. ఓవరాల్ కన్స్యూమర్ స్పెండింగ్ గురించి మాట్లాడితే ఇట్ హెస్ బిన్ గుడ్ బికాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా ఫోకస్ పెట్టారు. కెపెక్స్ బడ్జెట్ ఏమో 4.5 crores నుంచి 5.7 crores చేశారు. సో ఇవన్నీ పాజిటివ్ మూవ్స్, ఇంక్లూడింగ్ రూరల్ హౌసింగ్ అవనండి, ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్, బిగ్ టికెట్ స్పెండింగ్ ఫర్ highways అవనండి, ఆల్ దీస్ థింగ్స్ విల్ స్పర్ కన్స్యూమర్ గ్రోత్. కాబట్టి ఐఎమ్ హోపింగ్ దట్ yes, we will see a good year coming forward. భారత పరిశ్రమల సమైక్య హైదరాబాద్ శాఖ ప్రతినిధులు మాట్లాడుతూ బడ్జెట్లో ప్రాధాన్యత రంగాలకు కేటాయింపులు సముచితంగా జరిగాయని అన్నారు. ముఖ్యంగా రైతు పంట పండించాలంటే ఆయనకు కావాల్సినటువంటి ఇత్తనం, ఎరువులు, పురుగుమందులు కొనుక్కోవడానికి డబ్బు అనేటువంటిది ఎంతో అవసరం. గత సంవత్సరం 15 లక్షల కోట్లు కేటాయించితే ఈ సంవత్సరం బడ్జెట్లో 16.5 లక్షల కోట్లు రుణ పరపతిగా కేటాయించడం మనం సంతోషించినటువంటి విషయం. So given this overall constraints, we feel the Finance Minister has done a very good job in looking at how to make India stronger in the long term, whether it's health, whether it's infrastructure, whether it's manufacturing, whether it is reducing the burdens of labor laws, ease of business, etc. So I think it's been a good budget that way. కోవిడ్ సిచ్యువేషన్లో మన గవర్నమెంట్కి ఆదాయం ఎక్కువ లేదు, అంటే ఆపర్చునిటీస్ ఎక్కువ లేదు. చాలామంది ఇండస్ట్రీస్ లాక్డౌన్ ఉంది, మరి చాలామంది స్టేట్స్ లాక్డౌన్లో వెళ్ళింది. సిచ్యువేషన్లో గవర్నమెంట్ ఏ మెజర్ తీసుకుంది ఆ లిమిటెడ్, అంటే మన సాలరీడ్ అనుకోవచ్చు మనకి ఏం దొరకలేదు, కానీ లిమిటెడ్ రిసోర్సెస్లో మాత్రం ఒక మంచి బడ్జెట్ అని చెప్పచ్చు. కానీ సెక్టర్ కానీ మీరు రెస్టారెంట్స్ కానీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్ కానీ, లేక ఎయిర్లైన్ ఇండస్ట్రీ కానీ, మీరు రోడ్వేస్ కానీ చాలామందికి ఆదాయాలు వెళ్ళిపోయాయి. నిజంగా మీరు రియల్ ఎస్టేట్లో చూసుకోండి చాలామందికి పోయింది. వాళ్ళందరికీ ఏదైనా ఒక సపోర్ట్, లేకపోతే ఎగ్జామ్షన్ ఇచ్చి ఉంటే, లేకపోతే ఒక లోన్ ఇచ్చి ఉంటే వాళ్ళందరూ మంచిగా అయ్యేది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్పై అధికార మిత్రపక్షాల నేతలు ప్రశంసలు కురిపించగా అందుకు భిన్నంగా విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. వివరాల్లోకి వెళ్తే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో సోమవారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేలా ఉందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు. బడ్జెట్పై పలు వర్గాల ప్రజల అంచనాలను ఆమె అందుకున్నారని వ్యాఖ్యానించారు. 2021-22 బడ్జెట్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వాగతించారు. గతంలో ప్రభుత్వం 5 మినీ బడ్జెట్లు ప్రవేశపెట్టడంతో ప్రజలు ఈ తరహా బడ్జెట్ను ఆశించలేదని, బడ్జెట్లో అన్ని వర్గాల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చారని ప్రశంసించారు. బడ్జెట్పై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ కీలకమైన 6 రంగాల్లో ఆరోగ్య రంగం అతి ప్రధానమైందన్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి బడ్జెట్లో ఆరోగ్య రంగంపై 2.47 రెట్లు కేటాయింపులు పెరిగినట్లు వెల్లడించారు. కేంద్ర బడ్జెట్పై బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రశంసలు కురిపించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను అభినందించారు. కోవిడ్ మహమ్మారి, ఆదాయ సేకరణలో సమస్యలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం సమతుల్య బడ్జెట్ను ప్రవేశపెట్టిందన్నారు. ప్రగతిశీల బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. పేదలు, రైతులు, యువత, మహిళలు సహా అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడేలా బడ్జెట్ 2021 రూపొందించారని అన్నారు. మౌలిక రంగానికి బడ్జెట్లో చేపట్టిన భారీ కేటాయింపులతో పాటు ఈ రంగానికి కీలక ప్రాధాన్యత ఇవ్వడం ప్రశంసనీయమని వ్యాఖ్యానించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై కాంగ్రెస్ పెదవి విరిచింది. అసాధారణ సమయంలో అనూహ్య బడ్జెట్తో ప్రభుత్వం అందరినీ మెప్పిస్తుందని తాము ఆశించగా సాదాసీదా బడ్జెట్ను ముందుకు తెచ్చారని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి అన్నారు. ఇలాంటి సంక్లిష్ట సమయంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ ఆత్మరక్షణలో పడిన ప్రభుత్వం ప్రైవేటీకరణ బాట పట్టిందని విస్మయం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ కేవలం పారిశ్రామికవేత్తల ప్రయోజనాలకు పెద్దపీట వేసిందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. బడ్జెట్లో సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదని, బడా పారిశ్రామికవేత్తల కోసమే ముందుకు తెచ్చారని పెదవి విరిచారు. లాభాలను దండుకోవాలని కోరుకునే వారికే బడ్జెట్ ఊతమిచ్చేలా ఉందని ఆరోపించారు. రక్షణ, ఇంధన, ఎయిర్పోర్ట్స్, రైల్వేల వంటి కీలక రంగాలు సహా అన్నింటినీ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతోందని వ్యాఖ్యానించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ దేశ అభివృద్ధికి ఏమాత్రం ఉపకరించదని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ వికాసానికి పనికిరాని బడ్జెట్ దేశాన్ని తెగనమ్మే దిశగా సంకేతాలు పంపిందని విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్తో కొన్ని పెద్ద కంపెనీలకే ప్రయోజనం కలుగుతుందని యాప్ జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ద్రవ్యోల్బణంతో సామాన్యుడు మరిన్ని ఇబ్బందులు పడేందుకే ఈ బడ్జెట్ పనిచేస్తుందని ఆయన ట్విట్టర్లో అభిప్రాయపడ్డారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలోని అన్ని రాష్ట్రాలకు న్యాయం చేసేలా లేదని నల్గొండ ఎంపీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల బడ్జెట్లా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందనడానికి ఈ బడ్జెట్ నిదర్శనమన్నారు. రైతులు ఆందోళన చేస్తుంటే మద్దతు ధరపై ప్రకటన కూడా చేయలేదని ఉత్తమ్ ఆక్షేపించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ మధ్యతరగతి జీవన ప్రమాణాలు పెంపొందించేలా ఉందన్నారు. దేశ ప్రజల అంచనాలను అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తల్ని ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 34,83,000 కోట్ల రూపాయలతో 2021-22 వార్షిక బడ్జెట్. ద్రవ్యలోటును 6.8% తగ్గించడమే లక్ష్యమన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. తాజా బడ్జెట్లో ఆరోగ్య రంగానికి పెద్దపీట. 64,180 కోట్ల రూపాయల వ్యయంతో పీఎం ఆత్మ నిర్భర్ స్వస్థ భారత్ యోజన. కస్టమ్స్ డ్యూటీ పెంపుతో పెరగనున్న ఏసీ, ఫ్రిడ్జ్, మొబైల్ ఫోన్ల ధరలు. బంగారం, వెండి, ప్లాటినం, వైద్య పరికరాల ధరలు తగ్గే అవకాశం. ఆదాయపు పన్ను స్లాబులు యథాతథం. సీనియర్ సిటిజన్లకు ఐటీ ఫైలింగ్ నుంచి మినహాయింపు. ఎన్ఆర్ఐలకు డబుల్ టాక్సేషన్ రద్దు. రైతుల ఆదాయం రెట్టింపే ప్రభుత్వ లక్ష్యమన్న నిర్మలా సీతారామన్. సాగు చట్టాలపై రైతులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పునరుద్ఘాటన. బడ్జెట్ను స్వాగతించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రైవేటీకరణను ప్రోత్సహించేలా ఉందని ప్రతిపక్షాల పెదవి విరుపు.